వెల్కమ్ టు టైమ్ న్యూస్. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులతో కలిసి పరామర్శించారు. కామిరెడ్డి కుటుంబానికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇటీవల కలవకూరు స్వర్ణముఖి నదిలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు, కార్యకర్తలతో పరిశీలించగా ఆయనపై అక్రమ కేసు నమోదు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని, అరెస్టులపై ధైర్యంగా ఉండాలని, రాబోయేది మన ప్రభుత్వమే అంటూ ధైర్యాన్ని నింపారన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసు అధికారులను రాబోయే రోజుల్లో వదిలిపెట్టేది లేదని, అధికారులు గుర్తిరిగి ప్రవర్తించాలని అధికారులను దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, అరాచకం కానీ, అనైతిక కార్యక్రమాలు కానీ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, వాళ్ళని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం, జైలుకి పంపించడం అనేటువంటిది ఒక అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేసి ఒక సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి సెక్షన్లన్నీ నమోదు చేసి ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. జరిగినటువంటి ఉదంతాన్ని ఒక్కసారి చూస్తే ఎక్కడో ఇసుకకు సంబంధించి అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పి ఇది ఎంత మేర అనుమతులు ఉన్నాయి, మీరు ఏ విధంగా దీన్ని తరలిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారా, నిబంధనలను అనుసరించి మీరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారా అనేటువంటిది పరిశీలించడానికి మా సోదరుడు మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఆయనతో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది మండల స్థాయి నాయకులు అందరూ కలిసి వెళ్ళి పరిశీలించడం జరిగింది. జడ్పీటీసీ గారు, రైతులు అందరూ కలిసి వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ అనుమతి లేకుండానే మిషనరీ వాడుతున్నారు, రకరకాలైనటువంటి అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మీదట ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా, మేము చేసేటువంటి కార్యక్రమాలను అడ్డుకుంటారా, మీరు మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా అనేటువంటి విధంగా ఈరోజు దాని మీద కేసులు పెట్టడం. పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే ఉన్నటువంటి కేసు రాసి సెక్షన్లో నమోదు చేసేటువంటి ఆనవాయితీ ఉండదు. అయ్యా ఇదిగో ఇది జరిగింది అంటే దాన్ని బట్టి విచారణకి దాన్ని ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆ ఫిర్యాదుని ఒకసారి పరిశీలించి ఏ సెక్షన్ కింద నమోదు చేయాలనేటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు మరి ఈ ఎస్ఐలు, సిఐలు ఏ విధంగా తయారైపోయారంటే పాపం కూటమి ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటుంది, వీళ్ళే వాళ్ళని ఎల్లకాలం రక్షిస్తారు కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం ఉంటేనే మాకు మనుగడ అన్నట్టుగా తయారయ్యి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఢోకా లేదన్నట్టుగా భావించి ఏ విధంగా వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, అక్రమంగా కేసులు బనాయించాలి, జైలుకు పంపించాలి అనేటువంటి దాని మీద ఏ సెక్షన్ పెడితే జైలుకు పోతారు, 7 ఏళ్ళు దాటి 10 ఏళ్ల వరకు ఉండేటువంటి సెక్షన్ పెట్టాలి, ఆ 10 ఏళ్ళ సెక్షన్ పెట్టాలంటే వీళ్ళ దగ్గర ఫిర్యాదు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది పోలీసు వ్యవస్థలో ఇప్పుడు వినలేదు. జరగకూడనటువంటి పనులు వాటిని బట్టి వాటి మీద కేసు నమోదు చేసి వెంటనే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, వాస్తవంగా న్యాయస్థానం 10 ఏళ్ళు శిక్ష పడేటువంటి సెక్షన్లు ఉన్నాయి కాబట్టి రిమాండ్ ఇచ్చేటువంటి. అందుకే ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారిని అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసిన తర్వాత మేము సంజీవయ్య కేసులో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఉన్నటువంటి సెక్షన్లు అసలు ఏ సెక్షన్లు అయితే నమోదు చేయకూడదో, నమోదు చేయడానికి అవకాశం లేదో, వీలు లేదో అటువంటి సెక్షన్లు పోలీసులు నమోదు చేశారని చెప్పి మాట్లాడిన మీదట దానికి సంబంధించి మీరు అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టెంపరీ రిలీఫ్ ఇచ్చి కింద కోర్టులో మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. పాపం
మండల ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి, ఈ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు, ఆయనకి అండగా వీళ్ళతోటి కలిసి వెళ్ళినటువంటి వ్యక్తులు అందరినీ కలిసి ఎవడైనా ఎక్కడైనా సంజీవయ్య లాంటి వ్యక్తి మృదు స్వభావం కలిగినటువంటి వాడు ఎవరి మీదైనా దాడులు దౌర్జన్యాలకి పాల్పడినటువంటి చరిత్ర ఉందా? ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం నుంచి పాపం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ కోసం 2 సార్లు శాసనసభ్యుడయ్యాడు. సరే, మొన్న అందరం దురదృష్టం ఓటమి పాలయ్యాం. కాబట్టి మేము ఓటమి పాలైతే మేము ఎండ్లకాలం మాజీలుగా మిగిలిపోమే. ఇదే ప్రభుత్వం రాజ్యమేలదే. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కాకుండా పోడే. ఆ రోజు ఈ అధికారుల పరిస్థితి ఏంటి అనేటువంటిది గుర్తుంచుకోవాల్సినటువంటి. అందుకే చెప్పాం, మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎంత అణగదొక్కాలనే ప్రయత్నం చేసినా మేము మిమ్మల్ని ప్రశ్నించే దాంట్లో ఆగం. రేపు చూడండి, సత్యనారాయణ రెడ్డి మరలా తిరిగి వస్తే ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారేమో, చంకలు గుద్దుకుంటున్నారేమో, అబ్బా జైల్లో పెట్టించాము. దాని వెనక ఆయన వచ్చేటువంటి రేపు ఆలోచన వస్తే భారీ చెప్తున్నా, ప్రతిసారి చెప్తున్నా నేను, గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదకరం అనేటువంటిది ఈ ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించి మొదలుకోవాలి. అధికారులందరికీ చెప్తున్నాం. పాపం అధికారులు కొంతమంది అనుకుంటున్నారు, ఏముంది ఆ ప్రభుత్వం వస్తే మమ్మల్ని మహా అంటే సస్పెండ్ చేస్తారో, ఎవరో ఒకరిని కాళ్ళ గడుపులు పట్టుకొని మరలా మేము అక్కడికే ఉద్యోగంలోకి ఎక్కడో దగ్గర తెచ్చుకుంటామని చెప్పి నేను చెబుతున్నా. ఈరోజు ఈ జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నా, జగనన్న సైనికుడిగా చెప్తున్నా, ఆయన మనసిరికి చెప్తున్నా, ఆయన మనసులో ఉన్న భావం మాట చెప్తున్నా. అధికారులు అటువంటి భావం నుంచి దూరం జరగండి. పోయినసారి మేము వదిలేసినటువంటి మాట వాస్తవమే. మాకు కక్ష సాధింపు గుణం లేదు కాబట్టి, సంజీవయ్య కూడా అలవాటు లేదు కాబట్టి, పోయినసారి ఎవరన్నా తప్పు చేసినా వాళ్ళని పెద్ద మనసుతో క్షమించి వదిలిపెట్టాం. ఈసారి మేము ఈ అధికారుల మీద పెద్ద మనసు చూపించము. మేము పెద్ద మనసు చూపించము. కాబట్టి ఈరోజు ఏదైతే మేము రాబోయేటువంటి రోజుల్లో మా సిద్ధాంతం దెబ్బకు దెబ్బ సిద్ధాంతం మీదనే పనిచేస్తాం తప్ప సర్దుబాటు ధోరణిలో పనిచేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు కేసులు పెట్టుకున్నా, ఇబ్బందులు పెట్టినా, ఈరోజు కుటుంబ సభ్యులను చూసాం, ధైర్యంగా ఉన్నారు. వెళ్ళి సత్యనారాయణ రెడ్డిని కలిసి మాట్లాడాం, ఆయన ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి ఇటు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండి సత్యనారాయణ రెడ్డి ధైర్యంగా ఉంటే మీరు ఏమి సాధించారు? పోలీసులు ఉద్యోగాలు పోగొడుతున్నారంటే. మీరు చేయబోయేటువంటి ఘనకార్యం ఏంటంటే మీ మాటలను నమ్మి అక్రమ కేసులు బనాయించినటువంటి వాళ్ళు ఈరోజు నేను చెబుతున్నా, రాసి పెట్టుకోండి. ఏ కుటుంబ సభ్యులైతే ఈరోజు గోడుగోడుమన్నారో పాపం, అయ్యో మా ఇంట్లో వాళ్ళు జైలుకి వెళ్ళారని చెప్పి రేపు అధికారులతో సహా కూటమి పార్టీ నాయకులతో సహా అందరూ జైలుకి పోతారు. ఇంతకి 10 రెట్లు మీ కుటుంబాలు ఇబ్బంది పడేటువంటి ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. వీటన్నిటి మీద సమీక్ష చేస్తాం. కావాలంటే ప్రత్యేకమైనటువంటి అధికారుల పాపం కొంతమంది అనుకుంటున్నారు మేము గుంటూరు, ఒక ఆయన ఒంగోలు, నెల్లూరు, ఇది ఒక జోన్. వీళ్ళ పరిస్థితి ఎట్టుందంటే ఒంగోలులో పనిచేసేది వారు గుంటూరు నెల్లూరులో చేయొచ్చు, నెల్లూరులో పనిచేసేవాడు గుంటూరు ఒంగోలులో చేయొచ్చు, ఒంగోలులో పనిచేసేటువంటి వాడు గుంటూరు నెల్లూరు చేయొచ్చు, గుంటూరులో పనిచేసేవాడు ఒంగోలు నెల్లూరు చేయొచ్చు. అందుకని ఒకవేళ మేము నెల్లూరులో ఉన్నాం, ఒంగోలు అయితే మేము రేపు గుంటూరుకి వెళ్ళిపోతాం, ఆడిపోయి ఎవరో ఒకరు కాళ్ళు కడుపులు పట్టుకుని ఉద్యోగం తెచ్చుకుంటాం. ఆ ఒంగోలులో ఉండే ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన నెల్లూరు వదిలిపెట్టి గుంటూరుకు పోతాలే. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. ఈ జోన్కి సంబంధించి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారో, శాసనసభ్యులు జగనన్న ముఖ్యమంత్రి కాగానే మంత్రులు అందరూ కూర్చొని మీ చిట్టా రాస్తాం. రాసి ఏ ఎమ్మెల్యే, ఏ ఎస్ఐ మీద, ఏ సిఐ మీద, ఏ డిఎస్పీ మీద, ఏ ఎస్పీ మీద ఫిర్యాదు చేస్తాడో వాళ్ళకి ఒక్కొక్కరికి చుక్కలు చూపించేటువంటి విధంగా ఉంటుంది. ఎవరిని విడిచిపెట్టేటువంటి మీరు పోయినసారిలాగా ఇక్కడి నుంచి పరారై ఇంకో దగ్గరికి వెళితే ఇప్పుడు చాలామంది చాలా నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ ఉంటారు సూళ్ళూరుపేటలో, నాకు ఫోన్ చేస్తారు, సార్ మన పార్టీ బాగుంది కదా, జగనన్న మళ్ళీ వస్తాడు కదా, ఇబ్బంది లేదు కదా మనకి. నేను అనుకుంటా, అబ్బా వీళ్ళు ఎంత బ్రహ్మాండమైనటువంటి వాడు అధికారులు అభినయాడు, మనవాడిని ఈపు పగల కొడతాడు. ఆడ సర్వేపల్లిలో ఉంటాడు, ఆడ మనవాడు ఈపు పగల కొడతాడు. సంజీవయ్యకి ఫోన్ చేస్తాడు, సార్ ఏమి డోకాలేదు కదా, మన పార్టీ మళ్ళీ వస్తుంది కదా, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కదా అంటే, సంజీవయ్య అన్న వీళ్ళందరూ మనం అధికారంలో లేనప్పుడు కూడా మన అభిమానం అని చెప్పి మళ్ళీ ఇక్కడ తెచ్చుకుంటారు. సర్వేపల్లిలోడు సూళ్ళూరుపేటకు రావచ్చు, సూళ్ళూరుపేటోడు సర్వేపల్లికి రావచ్చు, ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవచ్చు అని ఆలోచనలు ఉన్నాడు. ఏమి జరగదు, ఆ పప్పులే ఉడకవు. ఈసారి అందరు కలిసి చిట్టా రాస్తాం. రాసిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాల అవతలున్నా మీరు పదవి విరమణ చేసి వదిలేసినా మిమ్మల్ని వదిలేటువంటి ప్రసక్తి ఉండదు. తప్పు చేసినటువంటి తప్ప
రాబోయేటువంటి రోజుల్లో మీరు వాళ్ళ మాటలని హుజూర్ అని చెప్పి వాళ్ళు చెప్పిందల్లా అయిన వాళ్ళ అడుగులకు ముడుగులెత్తి అధికారులు ఎంత ఇబ్బంది పడతారనేటువంటిది భవిష్యత్తులో చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు మాతో మాట్లాడాడు. ఆ కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. నిన్న ప్రభావతమ్మతో మాట్లాడాడు. సత్యనారాయణ రెడ్డి గురించి ఆయన వాకప్ చేశాడు. మాతో కూడా మాట్లాడాడు. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా మీరు పరిశీలించండి, న్యాయస్థానం ద్వారా ఈ కోర్టును ఎదుర్కోండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మాకున్నటువంటి ధైర్యం, మాకు వారసత్వం, ప్రతి ఒక్కడికి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి వారసత్వం ఏంటంటే ఆస్తి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఆస్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అందుకనే ఆయన గుండె ధైర్యం వారసత్వంగా ఉండేటువంటి మా వారసత్వం ఆయన గుండె ధైర్యం. ఆయన గుండె ధైర్యానికి వారసులుగా పనిచేసేటువంటి వాళ్ళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ నాయకులు, కార్యకర్తలు. కాబట్టి ఖచ్చితంగా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇటువంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. ఖచ్చితంగా వీటిని ఎదుర్కోగలిగినటువంటి చావ, సత్తా, శక్తి, సామర్థ్యం, గుండె ధైర్యం అన్నీ మా నాయకుడి ద్వారా మాకు ప్రసాదించబడ్డాయి. కాబట్టి ఎక్కడ కూడా మేము వాటి గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా రేపు అందరూ కూడా రేపు ఈ బెయిల్కి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం ముందు మా వాదనలు వినిపిస్తాం. ఖచ్చితంగా మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి వాయిదాలు కోరినా మరలా ఈరోజు సత్యనారాయణ రెడ్డి మీద ఇంకొక పీటీ వారెంట్ వేశారు. ఆ పీటీ వారెంట్ వేసి మరలా దాని మీద రిమాండ్, మరలా ఇంకొక పీటీ వారెంట్ వేయాలని ఆలోచన ఉన్నారు. కాబట్టి నా మీద 7 పీటీ వారెంట్లు వేశారు. ఒక దానితో పాటు అంటే మొత్తం 8 కేసులు బనాయించారు. ఒకడుంటే 3 నెలలు జైల్లో ఉన్నాం. ఆ తర్వాత వచ్చాం. మేము ప్రశ్నించేటువంటి తత్వం, మా అలవాటు మానుకోలేదు కదా, మేము కొనసాగుతున్నాం కదా. అదేవిధంగా సంజీవయ్య గారు కానీ, రేపు సత్యనారాయణ రెడ్డి కానీ, ఎవరైనా సరే ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచక కార్యక్రమాల మీద మీరు భయపెడితేనో, మమ్మల్ని మీరు బెదిరిస్తేనో, బ్లాక్మెయిల్ చేస్తానో మౌనంగా ఉండేటువంటి వాళ్ళం కాదు. సత్యనారాయణ రెడ్డి కొంచెం ధైర్యంగా మాట్లాడతాడు. సంజీవయ్య మెతువులో బిగుసు అనేటువంటిది గుర్తుంచుకోండి. సంజీవయ్య మమ్మల్ని మీరు అనుకున్నంత విధంగా అన్నిటికి ఊకొడతాడు అనేటువంటి విధంగా ఆలోచన చేయబాకండి. మంచిగా ఉంటాడు. వ్యవహారం చెడింది అంటే సంజీవయ్య సత్యనారాయణ రెడ్డి కన్నా ఏమి తగ్గేటువంటి వ్యక్తి కాదనేటువంటి విషయాన్ని ఈ ప్రాంత అధికారులు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేదాకా ఈ అధికారులను ఎదుర్కొంటాం, కూటమి నాయకులను ఎదుర్కొంటాం, కూటమి నాయకుల అరాచకాలను ప్రశ్నిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద విచారణ జరిపి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. మరలా జగనన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉంటుందనేటువంటిది మీరు చూస్తారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. ఏమని? మావి గన్ అని. గన్ అనే మాట జగన్ అనే విధంగా అయితే భయపడ్డారో, మావి గన్ అంటే వణికిపోతున్నారు మీరు. ఎవడెవడో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. ఒక ఆయన చెప్పాడు నేను నెల్లూరులో, కమల్ హాసన్ కేఏ పాల్ని మరలిస్తున్నారని చెప్పి ఒక్కొక్క నటుడు. మీ ఉద్దేశం ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి గారు నోటుకుండా ఒక బుల్లెట్ వదిలేడరానంటే దాన్ని తప్పించుకోవడానికి కష్టాలు పడుతున్నారు. అమరావతికి సంబంధించి మీకు సిగ్గైనా ఉండాలా? అమరావతికి సంబంధించి ఊరేగింపు చేస్తే 20 మంది రానటువంటి మీ బ్రతుకులకి మీరు మళ్ళీ అమరావతి నుంచి కూడా కదపండి. ఎవరు కదపతారండి అమరావతిని? ఎవడన్నా ఈ బిల్డింగ్ నుంచి కదపతాడా? ఏదైనా స్థలాన్ని కదపతాడా? చంద్రబాబు నాయుడు ఏదైనా టెక్నాలజీ తీసుకొచ్చి కలపాల్సింది తప్ప నేను అమరావతి నుంచి కూడా కదపనట్టు ఎవరు చెప్తున్నారా? మేము కలుపుతాము, దాని దోస్తామని ఎవరు చెప్పారు? ఎవరు కదపలేడు, ఏ ప్రాంతాన్ని ఎవరు కదపలేరు. కాబట్టి వాటికేం లే. కాకపోతే మీ ఆలోచన సరళి, మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని అంటే, ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటుకుండా వస్తే తట్టుకోలేక దాని మీద విమర్శలు చేయించడం, వ్యక్తిగత విమర్శలు చేయించడం, రకరకాలైనటువంటి రాయించడం, దాన్ని బట్టే మీరు ఎంత అభద్రతా భావం ఉంది, ఏ విధంగా ఉంది. అధికారుల్లో మార్పు ప్రారంభమైంది, ప్రజల్లో మార్పు ప్రారంభమైంది, ఉద్యోగుల్లో మార్పు ప్రారంభమైంది, అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తిరిగి ఏ రోజు ఎన్నికలు వచ్చినా నేను మరలా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, సంజీవయ్య శాసనసభ్యుడు కాగానే ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే పొరపాటు జరిగాయో అన్నిటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అధికారులను వేసి సమీక్షించి పరిశీలించి ఎక్కడెక్కడైతే లోపాలు జరిగాయో వాటి అన్నిటి మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళని ఈ కష్టకాలంలో కాపాడుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి సంజీవయ్య నాయకత్వంలో ఏ అవసరం వచ్చినా సరే ఈ జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా కలిసి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకించి పరామర్శించడానికి నేను, సంజీవయ్య, స్థానికంగా ఉండేటువంటి నాయకులు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆశీస్సులు, మీ సహాయం, మీ సహకారం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేదాకా ఇదే విధంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున మీడియా మిత్రులతో సహా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.